సూర్యం గారి మిసెస్ మీతో మాట్లాడతాట. హలో ఓకేరా? ఏమ్మా సూర్యం గారు క్లైమాక్స్ డిసైడ్ చేశారా? చేసేసారా? ఎవరితో డిసైడ్ చేశారమ్మా? భార్య భారత్తోనా, ప్రియురాలు ప్రేమతోనా? ప్రియురాలితో. సూపర్ అమ్మా, ఫినిషింగ్ బ్రహ్మాండంగా ఉంటది. మరి భార్య క్యారెక్టర్ ఎలా ముగిస్తున్నారమ్మా? చచ్చిపోతుంది. ఆవిడ చచ్చిపోవడం చాలా హైలైట్ అవుతమ్మా. అందుకే ఆ నిర్ణయం తీసుకుంది. నీకేమైనా మతిపోయిందా ఏమిటి? మనకు చావడం. కలిసి బ్రతకలేం గనక చచ్చి ఒకటవుదాం. ప్రేమలో ఒకటైనట్టే చావులో కూడా ఒకటవుదాం. రా కమాన్ రా. ఒకరి కోసం ఒకటి చావగలిగింది నిజమైన ప్రేమ. బ్రతుకులు ఎలాగో నీకు తోడు రాలేకపోయాను, కనీసం చావైనా నీకు తోడు రావాలి. అవునమ్మా, ఇంతగా ఆవిడ ఎలా చచ్చిపోద్ది? ఉరేసుకుంటుందా, నూతిలో దూకుద్దా, కిరసాలు పోసుకుంటుందా? ఇద్దరు మాత్రలు వేసుకుని. బాగుందమ్మా, చాలా బాగుంది. ఆ తర్వాత తన చావుకి ఎవరూ కారకులు కారని ఉత్తరం రాసి పెట్టింది. ఆహా, ఆవిడ ముందు చూపుకి 2 చేతులెత్తి దండం పెట్టాలమ్మా. లేకపోతే ఆవిడ చావుకి భర్త ప్రియురాలే కారణమని పోలీసు వాళ్ళు వాళ్ళకి సుఖం లేకుండా చేసేవాళ్ళు. తర్వాతమ్మా భారతి నిద్ర మాత్రలు మింగడానికి గ్లాసులో నీళ్లు పోసుకుంది. మాత్రలన్నీ రెడీ చేసుకుంది. మొదటి మాత్ర తీసుకుని నోట్లో వేసుకుంది. తర్వాత రెండో మాత్ర తీసి వేసుకుంది. అలా ఒక్కొక్క మాత్రం తీసుకొని మిగుతుంటే జనానికి బోర్ కొట్టేదమ్మా. క్లైమాక్స్ కదా, కథలో కథంతో స్పీడ్ ఉండాలా అని చేత ట్రిప్ కి కనీసం 5-6 మాత్రలైనా మింగాలి. అప్పుడు కానీ కిక్ ఎక్కదో. అలాగే. మీరు చెప్పినట్టుగానే ఎక్కువ మాత్రలు మింగాను. మింగారా? మీరు మింగటం ఏంటమ్మా? భారతి కదా మింగాల్సింది. అదే భారతి మింగింది. అదే కదా. నెక్స్ట్ అమ్మా. కళ్ళు మూతలు పడుతున్నాయి, మత్తు మెల్లగా ఆవహిస్తుంది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఊహ మెల్లగా చావుకి దగ్గరవుతుంది. ఊహ చావుకి దగ్గర పట్టవేంటమ్మా? ఏంటి మీరు అనేది? ఊహ కాదు, భారతి చావుకి దగ్గర పడుతుంది. మీరు క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు. తర్వాతమ్మా మిగిలిన మాత్రలన్నీ తీసి నోట్లో వేసుకుంది. గ్లాస్ అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. చేతులు పట్టు తప్పుతుంది. ఏంటమ్మా శబ్దం? గ్లాస్ పడింది నీ చేతిలో నుంచా, భారతి చేతిలో నుంచా? హలో హలో హలో. ఊహమ్మా 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 ఊహమ్మా. అమ్మా, సూర్యం గారు రాసింది మీరు చదువుతున్నారా, లేకపోతే మీరు చేస్తుంది నాకు చెప్తున్నారా? అవును, నేను చచ్చిపోతున్నాను. వద్దు వద్దమ్మా, మీరు ఆ పని చేయకండి. మీరు ఆ మాటలు మింగొద్దు ప్లీజ్. మొత్తం మింగేసా. అయ్యో, మీరు మింగటం ఏంటమ్మా? మీరు చావటం ఏంటమ్మా? భర్తను సుఖపెట్టలేని భార్య చావడం మంచిదని మీరేగా అన్నారు. అయ్యో పాపిష్టి వధవని, అది కథ అనుకోని అన్నానమ్మా. మీ జీవితం అనుకోలేదు అమ్మా. నేను ఇప్పుడే బయలుదేరుస్తున్నానమ్మా. మీరవుతూ మీరు వచ్చే వరకు నేను ఉండను. అయ్యో భగవంతుడా, ఏంటి దారి ఇప్పుడు? ఏంటా కంగారు? బాబు, ఊహమ్మ చచ్చిపోవాలి, నిద్ర మొత్తలు మింగి. నువ్వు వెళ్ళి కాపాడు. ఈ లోపు మొత్తలోకి జరగకుండా నేను మాట్లాడుతుంటాను. అమ్మా ఊహమ్మ ఊహమ్మా అమ్మా ఊహమ్మ తల్లి మాట్లాడమ్మా. ఊహమ్మ
సూర్యం గారికి అన్యాయం చేయకమ్మా, ఆయన చాలా మంచివాడమ్మా, మీరంటే ఆయనకి ఎంతో ఇష్టం అమ్మా. లేదు, ఆయనకి మాకంటేనే ఎంతో ఇష్టం. అందుకే నన్ను కాదని దాన్ని కారెక్కించుకుని తీసుకెళ్ళారు. వద్దమ్మా, మీరు తాగకూడదు. బతికున్నప్పుడు చావమన్నారు, చచ్చేటప్పుడు బతకమంటున్నారు. ఆయన భార్యగా నాకు బతికే యోగ్యత లేదు. లేకపోవటం ఏంటమ్మా, నీకు నిన్ను నూరేళ్లు బతికే యోగ్యత ఉందమ్మా. ఆయన ఏ రకంగానూ నేను సుఖ పెట్టలేకపోయాను. కనీసం నేను చచ్చిపోతే ఆయన కోరుకున్న మా అక్కని దగ్గర చేసిందాన్ని అవుతాను. ఆయన్ని సుఖ పెట్టిందని అవుతాను. లేదమ్మా, భర్తని రక్షించుకోవడం కోసం భార్య చావాలి కానీ భర్తని వేరొకళ్ళకి అప్పగించడం కోసం భార్య చావకూడదమ్మా. భార్య నేను తాళి కట్టించుకున్న భార్యదే గాని ఆయన మనసుకి నచ్చిన భార్యని కాదు. ఆ స్థానం మా అక్కదే. నేను ఎప్పుడు మా అక్క తర్వాతే. అమ్మా, ఊహమ్మా, మాట్లాడమ్మా. ఏదో ఒకటి మాట్లాడమ్మా. అమ్మా, ఊహమ్మా, అమ్మా, ఊహమ్మ తల్లి, ఏదో ఒకటి మాట్లాడమ్మా. మరో జన్మంటూ ఉంటే ఆయన భార్యగా పుట్టి రుణం తీర్చుకుంటా. హలో 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 ఓ అమ్మా.